నమస్కారం. పూర్వం రాజుల సమక్షంలో కానీ పండితుల సమక్షంలో కానీ సభలు జరుగుతుండేవి. ఆ సభల్లో ఎంతోమంది ఎన్నో ప్రశ్నలు అడుగుతుండేవారు, సమస్యలు ఇస్తూ ఉండేవారు. ఆ సమస్యల్ని అక్కడ ఉండేటువంటి పండితులు పూరిస్తూ ఉండేవారు. అటువంటి సందర్భంలో ఒక ఆయన ఒక శ్లోకం చదివాడు. ఆ శ్లోకాన్ని వివరించమన్నాడు. ఆ శ్లోకం ఏంటంటే, పానీయం పాతుమిచ్చామి త్వత్తః కమలలోచనే ఇది దాస్యసి నేచ్చామి నోదాస్యసి పిబామ్యహం అని శ్లోకం చదివాడు. పైకి చూస్తే అది పరస్పర విరుద్ధంగా కనిపిస్తుంది. దాని అర్థం ఏంటంటే, కమలలోచనే పద్మంలో ఉండి నేత్రాలు కలిగినటువంటి ఓ యువతి, త్వత్తః నీ వలన, పానీయం నీటిని పాతుం త్రాగుటకు ఇచ్చామి కోరుకుంటున్నాను. ఓ అమ్మాయి, నువ్వు మంచినీళ్ళు ఇస్తే తాగుదాం అనుకుంటున్నాను. ఇది దాస్యసి, ఒకవేళ ఇస్తే నేచ్చామి, నేను ఇష్టపడను. నువ్వు దాస్యసి, ఇవ్వకపోతే పిమామి, తాగుతాను అన్నాడు. ఇది పైకి చూస్తే పరస్పర విరుద్ధంగా కనిపిస్తుంది. నువ్వు ఇస్తే తాగను, నువ్వు ఇవ్వకపోతే తాగుతాను అంటున్నాడు. ఇక్కడ ఈ సమస్యని పరిష్కరించమని అడిగాడు. అప్పుడు ఆ సభలో ఉండేటువంటి ఒక పండితుడు లేచి ఇలా చెప్పాడు. దాని అర్థాన్ని ఇలా వివరించాడు. పానీయం పాతుమిచ్చామి త్వత్తః కమలలోచనే, పద్మంలో వంటి కన్నులు కలిగినటువంటి ఓ యువతి, త్వత్తః నువ్వు ఇస్తే, పానీయం పాతుమిచ్చామి నీళ్లు తాగుదాం అనుకున్నాను. ఇది దాస్యసి, ఇది దాసియసి, నువ్వు ఒకవేళ దాసివైతే, నా ఇచ్చామి, నాకు అక్కర్లేదు, నేను కోరుకోను. నో దాస్యసి, నువ్వు దాసివి కాకపోతే పిబామి, తాగుతాను అని దాని అర్థం వివరించాడు. ఇక్కడ దాస్యసి అనేటువంటి క్రియాపదాన్ని దాసి అసి అని నామవాచకంగా క్రియాపదంగా, నామవాచకంతో కూడిన క్రియాపదంగా మార్చి దాన్ని సమర్థించాడు. ఈ విధంగా యుక్తితో కొన్ని సమస్యలను పరిష్కరిస్తూ ఉండేవారు. శ్లోకం మరోసారి చదువుతున్నాను. పానీయం పాతుమిచ్చామి త్వత్తః కమలలోచనే ఇది దాస్యసి నేచ్చామి నోదాస్యసి పిబామ్యహం. నమస్కారం.